ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించేవారు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునే విధంగా రవాణా శాఖ ఏర్పాట్లు చేస్తుంది. మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలకు కళ్లెం వేసేలా పక్కాగా ముందుకెడుతుంది. వెహికల్ ట్రాకింగ్ లొకేషన్ డివైజ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ పరికరం ఎలా పనిచేస్తుంది, దీంతో ప్రయాణికులకు ఎలాంటి భద్రత ఉంటుంది తదితర అంశాలను మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు. ఎప్పుడైతే ఒక మహిళ ఒంటరిగా అర్ధరాత్రి ప్రయాణిస్తుందో అప్పుడే దేశానికి స్వతంత్రం వచ్చినట్టు అని జాతిపిత మహాత్మా గాంధీ అన్నారు. సరిగ్గా ఆ మాటల్ని ఆచరిస్తూ అమలు చేయాలని నిర్ణయించింది రవాణా శాఖ. అందులో భాగంగానే వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా వాహనానికి ఈ డివైజ్లను ఏర్పాటు చేస్తే ఆ వాహనం ఏ రూట్లో వెళ్తుంది, ఎలా వెళుతుంది, ఎక్కడి నుంచి వెళ్తుంది అనే దాన్ని రవాణా శాఖ అధికారులు ట్రేస్ చేసే అవకాశం ఉంటుంది. తద్వారా మహిళలకు కావచ్చు, పిల్లలకు కావచ్చు సురక్షితమైనటువంటి ప్రయాణం అందించే వెసులుబాటు కలుగుతుంది. వెహికల్ ట్రాకింగ్ డివైజ్లను ఏర్పాటు చేసేందుకు ప్రధాన కారణం, ముఖ్య ఉద్దేశం దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్నటువంటి బస్సులో ఒక దారుణ ఘటన చోటు చేసుకోవడం, రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని శంషాబాద్లో కదులుతున్నటువంటి లారీలో ఒక దుర్ఘటన చోటు చేసుకోవడం, అలాగే హైటెక్ సిటీ వంటి ప్రాంతంలో కదులుతున్నటువంటి కారులో ఒక మహిళపై అఘాయిత్యం చోటు చేసుకోవడం, ఇటువంటి ఘటనలన్నీ కూడా దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.5 కోటి చిలుకు వాహనాలు ఉన్నాయి. అందులో ద్విచక్ర వాహనాలు పెద్ద మొత్తంలో ఉంటాయి. ఆ తర్వాత కార్లు కావచ్చు, బస్సులు కావచ్చు, ఆటోలు కావచ్చు, ఇటువంటి వాహనాలు ఉన్నాయి. అందులో ఆర్టీసీ బస్సులను మినహాయిస్తే మిగతావన్నీ కూడా ప్రైవేటు వాహనాలే. అందుకే ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించేటువంటి మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇటువంటి వాళ్ళందరికీ సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందులో భాగంగానే వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్లను అందుబాటులోకి తీసుకురాబోతుంది. ప్రజా రవాణాలో మహిళలు, పిల్లల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం నిర్భయ స్కీమ్ను అమలు చేస్తుంది. రాష్ట్రాల వారీగా నిధులను కేటాయిస్తుంది. అందులో తెలంగాణ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు కోసం 15.40 కోట్ల నిధులను సమకూర్చనుంది. అందులో కేంద్ర ప్రభుత్వం 60% వాటాను, రాష్ట్ర ప్రభుత్వం మిగిలినటువంటి 40% వాటాను భరించాల్సి ఉంటుంది. అయితే ఈ ట్రాకింగ్ డివైజ్లను ఏర్పాటు చేసిన తర్వాత వాహనాల కదలికలను తెలుసుకునేందుకు ఖైరతాబాద్ రవాణా శాఖ కేంద్ర కార్యాలయంలో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి వెనుక భాగంలో ఉన్నటువంటి ఈ ప్రధాన కార్యాలయంలోనే కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేస్తారు. ఇక్కడి నుంచే వాహనాల కదలికలను ప్రతి నిత్యం, ప్రతి సెకండ్ కూడా ఇక్కడి నుంచి పరిశీలిస్తారు, పర్యవేక్షిస్తారు. వెహికల్ ట్రాకింగ్ డివైస్లు ఎలా పనిచేస్తాయి, దాంతో మహిళలకు, పిల్లలకు ఎటువంటి భద్రత కల్పిస్తారు, దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు అడుగుదాం. మనతో పాటు రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ సార్ ఉన్నారు. సార్, ఈ లొకేషన్ ట్రాకింగ్ డివైజులు అసలు ఎట్లా పనిచేస్తాయి, దాన్ని ఎక్కడ అమరుస్తారు, దాంతో మహిళలకు, పిల్లలకు ఎటువంటి భద్రత కలుగుతుంది సార్? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మహిళలకు, పిల్లల యొక్క భద్రత గురించి అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. దీంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వంలోని మార్త్ మినిస్ట్రీ మరియు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ సంయుక్తంగా ఈ నిర్భయ స్కీమ్ కింద మన పబ్లిక్ని క్యారీ చేసేటువంటి వెహికల్స్ అన్నిట్లో కూడా ఈ వెహికల్ ట్రాకింగ్ డివైస్ పెట్టాలని, తర్వాత అలారం బటన్ పెట్టాలని ఒక ప్రాజెక్ట్ను గవర్నమెంట్ పరిశీలనలో ఉంది. అతి త్వరలో ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే కనుక ఈ ఒక కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆఫీస్లో. తర్వాత ఈ వెహికల్స్లో ఏవైతే వెహికల్ ట్రాకింగ్ డివైసెస్ అన్ని ఫిట్ చేస్తారో వాటి ద్వారా ఈ వెహికల్ యొక్క లొకేషన్స్ అన్నీ కూడా ఈ కమాండ్ కంట్రోల్లో మనకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చూడగలుగుతారు. మరియు ఎక్కడైనా ఈ మహిళలకు కానీ, పిల్లలకు కానీ ఇబ్బంది జరుగుతున్నట్లయితే
ఆ వెహికల్లో ఉన్నటువంటి అలారం బటన్ను ప్రెస్ చేస్తే వెంటనే ఫ్యూ సెకండ్స్లో ఆ సమాచారం ఈ కమాండ్ కంట్రోల్కి వస్తుంది. మరియు వెంటనే ఆ దగ్గరలో ఉన్న ఆ వెహికల్ లొకేషను, ఆ డ్రైవరు, వారి ఫోన్ నెంబరు అవన్నీ కూడా వెంటనే మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత దానికి దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషను, ఒకళ్ళు వేరే ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా అయితే కనుక నియర్ బై హాస్పిటలు, ఇవన్నిటి కూడా వెంటనే వాళ్ళకు సమాచారం చేరవేసి వారు ఏ ఆపదలో ఉన్నా కూడా కాపాడేటువంటి అవకాశం ఉంటుంది. వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైస్ అందుబాటులోకి వస్తే ఇక సురక్షితమైనటువంటి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చినట్టే. అందులో భాగంగానే రవాణా శాఖ చాలా ఖచ్చితమైనటువంటి కసరత్తులు చేపడుతుంది. మరికొద్ది రోజుల్లోనే VLTD అందుబాటులోకి వస్తుందని రవాణా శాఖ స్పష్టం చేస్తుంది. దీంతో సురక్షితమైన ప్రయాణంతో పాటు క్షేమంగా గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. కెమెరామెన్ రమణ మహేష్తో శ్రీనివాస్, ATV న్యూస్, హైదరాబాద్.